అన్న చెప్పండి అన్న, ఎవరు మాట్లాడకండి. ఇచ్చేసినటువంటి సోషల్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, పేపర్ విలేకరులకి, ఇక్కడ కూడి వచ్చిన ఆటో కార్మిక సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు ఆగస్టు 15వ తారీఖుని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ఆ పథకం కింద ఈరోజు ఆ పథకం వల్ల ఆటో కార్మికులమైనటువంటి మేమందరం కూడా చాలా ఇబ్బందులు పాలయ్యామండి. ఎందుకంటే ఇదివరకే ఎంప్లాయ్మెంట్ లేక, ఉద్యోగాలు లేక ఉన్నటువంటి చాలామంది ఈరోజు ఉన్నటువంటి యువత కూడా ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరుగుతుందండి. అందువల్ల మాలో మాకే కాంపిటీషన్ జరిగి సర్వీస్ లేక ఎంతవరకే మేము ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇది ఏమైందంటే మా మీద ఏదో పుండుమే కారం చల్లిన విధంగా ఈ ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ఎందుకంటే ఎంతవరకే పోయిన నెలలో ఆషాఢం కారణంగా సర్వీసులు లేవండి. ఆషాఢం పోయిన వెంటనే ఇది ఎప్పుడైతే ప్రవేశపెట్టారో 2 నెలలు అవుతుందండి. మా స్టాండ్లో 10 ఆటోలు ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగిందండి. 2 ఆటో కార్మికులు నిన్న రాత్రి ఫోన్ చేసి, అన్నయ్య ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వనయ్య అనేసి అన్నాడండి ఒక సహోదరుడు. అంతే నేను అన్నా, తమ్ముడు ఎందుకురా అంటే, పాపకి హాస్పిటల్కి తీసుకెళ్ళాక డబ్బులు లేవు అన్నయ్య, మెడిసిన్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నావు అన్నయ్య, ఒక 100 రూపాయలు ఉంటే ఫోన్పే కొట్టమన్నాడండి. ఇంకొక అతను ఫోన్ చేశాడు, బావా పరిస్థితి ఎదురా, రేపు ఉదయాన్నే ఆటో సీజ్ చేసేస్తాను అంటున్నారు ఫైనాన్స్ వాళ్ళు, మా దగ్గర చూస్తే డబ్బులు లేవు, ఎక్కడన్నా రేపు లక్ష్మీవారం రెడ్డి గారు వస్తారు కదా, ఒక 10,000 రూపాయలు వడ్డీకి ఇప్పించమని జరిగాడండి. తమ్ముడు ఈ రోజుల్లో ఆటో వాడు హామీ ఏది లేకుండా పైసా కూడా అప్పివ్వట్లేదురా, ఏముందిరా మన దగ్గర అంటే, అన్నయ్య నా భార్య మంగళసూత్రాలు తప్పించి ఇంకోటి నా దగ్గర లేదండి అనేసి అన్నాడండి. ఇది ఈ రోజు మా ఆటో వాళ్ళ పరిస్థితి అండి. ఎందుకంటే ఎటు చూసినా సరే కానీ బస్సులేనండి, ఎటు చూసినా బస్సులు. ఇంతకుముందు ఆటోలో ప్రయాణం చేసే వాళ్ళు 100కి 70% మంది మహిళలే ఉంటారండి. ఆ 70% మంది మహిళలు కూడా ఈరోజు ఎవరు చూసినా సరే కానీ మేము ఆటోలు అలా వచ్చి ఇంటికి వచ్చి ఎవరైనా ఒక టీ ఇప్పిద్దే బాగుందని చూస్తున్నామంటే ఆటో స్టాండ్లో కూర్చొని మా పరిస్థితి ఇదండి. దయచేసి మీరు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సంక్షేమ పథకం బాగానే ఉందండి, కానీ అది మా పాలిటీ శాపమైందండి. ఈరోజు దయచేసి మాకు ఏదైనా ఆధారం ప్రత్యామ్నాయంగా, లేదంటే మా ఆటోలు మీరు అందరూ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని మెయింటెనెన్స్ ఛార్జీలు ఇచ్చి 26,000 రూపాయలు మాకు కానీ ఇచ్చినట్లయితే అందులోంచే మేము ఫైనాన్స్ కట్టుకొని మిగతా 15,000 12,000 ఉంటే మా జీవనాధారం కింద మేము బ్రతుకుతూ 8 గంటలు ఊడిగం చేస్తామండి, ప్రభుత్వానికి ఊడిగం చేస్తామండి. మా పరిస్థితి అలా ఉందండి. ఎందుకంటే ఎప్పుడు ఏం చేయాలో, ఏ రోజు ఏ ప్రాణం పోద్దో, ఏ సహోదరుడు ఏ ఆత్మహత్యకు పాల్పడతాడో ఆలోచించలేని పరిస్థితుల్లో మేము ఉన్నామండి. ఎందుకంటే మా పిల్లల్ని చదివించుకోవాలి, మా భార్యలు పోషించుకోవాలి, మేము నలుగురిలాగా బ్రతకాలండి. మాలో కూడా చాలా మంది డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ ఎంకామ్ చదివిన వాళ్ళు ఉన్నారండి. నిరుద్యోగ సమస్య వల్ల మాకున్న ఈ పరిస్థితులు, ఈ మార్గాన్ని మేము ఎంచుకోవడం జరిగిందండి. మా పొట్టలు కొట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇలా బాగుంది ఎంతవరకు భావ్యమో మీరు అందరూ ఆలోచించి మా ఆటో సహోదరులు తగు న్యాయం చేయాలని ఈ దృష్టి ప్రభుత్వం వారికి వెళ్ళి ఈ సమస్య